అలాగే నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ పడికేరడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇది సండే ఎపిసోడ్, పెద్ద ఏం ఉండదు మాట్లాడుకోవడానికి అనుకున్నాను నేను. బట్ నైస్, కొద్దో గొప్ప మాట్లాడుకోవడానికి ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి అంటే నాకు అక్కడ ఏంటంటే నాగార్జున గారు ఒకరిని సేవ్ చేశారు, రాము రాథోడ్ని సేవ్ చేశారు, తర్వాత సంజన కూడా సేవ్ అయింది. ప్రియా ఎక్కువ సర్ప్రైజ్ అయింది ఎందుకో మరి నాకు అర్థం కాలేదు. సంజన సేవ్ అవ్వగానే అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అదేదో గొరిల్లా చూడండి కింగ్ కాంగ్ సినిమాలో సడన్గా దేన్నో చూసి షాక్ అయినప్పుడు అది కింగ్ కాంగ్ అదే గొరిల్లాస్ కానీ లేదంటే చింపాంజీలు కానీ అవి ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటాయి అని చెప్పి అట్లా అంత సర్ప్రైజింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఎందుకో మరి నాకు అర్థం కాలేదు. సో ఎనీహో సరే లీవ్ ఇట్ అది. బట్ తర్వాత ఏంటంటే బ్యాగులు సర్దుకో అది ఇది అని చెప్పి సంజన గారిని కొంతమంది అన్నారు కదా. ఎవరైనా మనకు ఆల్రెడీ హరీష్ గారు ఫుటేజ్ చూపించారు. సో ఆయన్ని ఉద్దేశించి నాగార్జున గారు అన్నారు. బట్ ఏంటంటే ఆవిడ దగ్గర ఇంకొక ఇద్దరు కూడా అన్నారంట. సో అందువల్ల ఆవిడ మొత్తం అందరి పేర్లు చెప్పేసరికి డైల్యూట్ అయిపోయింది. ఆ టైంలో హరీష్ మీదకు కొంత ఫోకస్ చేసి అట్లా హరీష్ని కొంచెం చూపిస్తూ ఉంటే అంటే వైడ్లో ఉన్నా సరే డిస్కషన్ హరీష్ కోసం కాబట్టి సరే ఈ మహానుభావుడు ఏం చేస్తున్నా అని చెప్పి చూస్తే నాకు శ్రీముఖి చేసిన ఇంకొక తప్పు గుర్తొచ్చింది. ఏంటి శ్రీముఖి కాదు, బిందు చేసిన తప్పు గుర్తొచ్చింది. యాక్చువల్గా ఇక్కడ కూడా బిందు మాధవే చేసింది, లోపలికి తీసుకెళ్ళి సెలెక్ట్ చేసి అదంతా. ఇక్కడ ఈ మిస్టేకు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక మిస్టేక్ చేసింది ఆవిడ. ఈ మాస్క్ మ్యాన్ మాస్క్ తీయించింది. నువ్వు మాస్క్ పెట్టుకొని మాట్లాడుతుంటే నాకేం అర్థం కావట్లేదు, మాస్క్ తీయండి. అనవసరంగా తప్పు చేసింది. ఆ మాస్క్ అలా ఉంచేసినా బాగుంది. ఆ ఎక్స్ప్రెషన్లో చూడలేక సస్తున్నాం అసలు. ఆ ఎక్స్ప్రెషన్లు చూడలేకపోతున్నాం. మాది జబర్దస్త్లో ఒక స్కిట్ అయ్యేది, అది అతిలోక సుందర ఏదో జగదేక్ వీరుడు అతిలోక సుందర స్కిట్ అయ్యేది, అవినాష్ అన్న చేసేవాడు. శాంతి స్వరూపు అతిలోక సుందర్లాగా ఇట్లా మొహానికి ముసుగు కప్పుకొని అలాగ వస్తూ ఉంటాడు అనమాట. రాగానే అవినాష్ అన్న గుడ్డతి అని చెప్పి అంటే నీ అపురూపమైన అందాన్ని చూడాలి, నువ్వు ఎలా ఉంటావో చూడాలి అనేసి అది ఇదని అంటే ఇలా గుడ్డ తీస్తుంది, పైకి శాంతి స్వరూప్ తీస్తాడు. తీయగానే గుడ్డ ముయ్యి అంటాడు మొత్తం. అంటే చూడలేకపోతున్నాం అని చెప్పి. అట్లాగే ఈ మాస్క్ మ్యాన్ మాస్క్ అనవసరంగా తీయించారు. నిజం చెప్తున్నా, అతని మాస్క్ ఉంటేనే బాగున్నాడు. ఆయన మాస్క్ ఉంటేనే చాలా అందంగా ఉన్నాడు. ఎందుకంటే మాస్క్ ఎక్కడో బయట చేయించారు, సో బాగుంది. అంటే అక్కడ మిస్టేక్స్ లేవు. దేవుడు కూడా కొన్ని పొరపాట్లు చేస్తుంటాడు, కొన్ని తప్పులు చేస్తుంటాడు అప్పుడప్పుడు. సో ఈయన మొహాన్ని అంత సీరియస్గా సృష్టించాడు దేవుడు. సో ఆ తప్పు జరిగింది. అట్లీస్ట్ మనమైనా ఇంకో తప్పు చేయకుండా ఉండాలి కదా. మనం చేసిన తప్పు ఏంటి? ఆ మాస్క్ మ్యాన్ మాస్క్ తీయించాం. ఆ మాస్క్ ఉండుంటే బాగుండు, అలాగే ఉండుంటే ప్రశాంతంగా ఉంది. ఆ మనిషి ఎవరో తెలియకుండా సీజన్ అంతా అయిపోతేనే బాగుండు. నిజం. ఇంకా బేసిక్గా అంటే మన దగ్గర కొంతమంది ఏంటంటే కామెంట్లు కూడా పెడుతున్నారు, మన దగ్గర చెప్తున్నారు. పర్టికులర్గా పేర్లు ఎందుకులేండి, పేర్లు చెప్తే ఏదో రీచ్ కోసం చేశా అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి, నాకు ఆ వ్యక్తి మీద నాకేం వ్యక్తిగతంగా కోపం లేదు కూడా కాబట్టి నేనేం చెప్పట్లా. నేనంటుంది ఏంటంటే అది ఎవరైనా ఏ బిగ్ బాస్ రివ్యూవర్ అయినా గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక మనిషి కంటెంట్ ఇస్తున్నాడు కదా అని చెప్పి ఆ మనిషి ఎంత నీచుడైనా సరే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను అనేది ఒక మనిషి సభ్య సమాజంలో ఉండడానికి అర్హుడు కాదు అన్న టైంలో బిగ్ బాస్ లాంటి ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకొని వచ్చి సెలబ్రిటీగా మార్చి జనాల్లోకి తోసి జనాల మీదకి రుద్దాల్సిన అవసరం లేదు. సో నేను అంటుంది ఏంటంటే, ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, బట్ మనం ఎంకరేజ్ చేయకూడదు ఇట్లాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్. అతనిలో ఎంత స్టఫ్ అయినా ఉండని, బిగ్ బాస్కి కావాల్సిన కంటెంట్ ఎంతైనా ఇవ్వని, ఏదైనా జరగని, బట్ నిజంగా చెప్తున్నా ఒక మనిషి ఇలాంటి ప్రవర్తనతో, ఇలాంటి బిహేవియర్తో, ఇలాంటి భావజాలంతో, ఇలాంటి ఆలోచన విధానంతో, ఇలాంటి హావభావాలతో కనుక ఉండేటైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనే ఉన్నానబ్బా, నాకు బేసిక్గా చాలా సీరియస్ మనిషిని నేను. ఇప్పుడు టక్కన ఏదైనా గొడవలు అవుతుంటాయి, ఏదైనా ఒక సీరియస్ డిస్కషన్ అయినప్పుడు, అంటే యూట్యూబ్లో ఎక్కువ మాట్లాడుకోను కానీ బయట బేసిక్గా కొన్ని గొడవలు అవుతాయి. అట్లా అయినప్పుడు అది అక్కడితో వదిలేయాలి. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత అదే పర్సన్తో, కొన్నాళ్ళు కూడా కాదు, మళ్ళీ అది అయిపోయింది అన్నట్టయితే కొన్ని గంటల తర్వాత మళ్ళీ మాట్లాడే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఎందుకు? ఇట్స్ మ్యాండేటరీ, మనకు అవసరం.
అండ్ అలాగే ఒక షో అనేది కూడా ఒక ప్యాటర్న్ బేసిస్ మీద వెళ్తుంటుంది కదా, దానికి కూడా ఇంతే. నువ్వు పోనీ హౌస్ మేట్స్తో అలా ఉన్నావంటే ఒక అర్థం ఉంది. నాగార్జున గారు వచ్చేదే జమానాకు ఒకసారి, వారానికి ఒకసారి వస్తాడు మహానుభావుడు. పొద్దున్న సాయంత్రం ఎపిసోడ్ ఒకరోజు షూటింగ్ చేసి వెళ్ళిపోతారు ఆయన. దానికి ఎందుకు ఆ టైంలో కూడా నువ్వు ఆయన దగ్గర కూడా అని మొహం పెట్టుకొని కూర్చొని, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, ఎవరయ్యా వీళ్ళని కామనర్స్ అని చెప్పింది? వీళ్ళే ఇంకా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు. ఇంకా సెలబ్రిటీలు అని చెప్పిన వాళ్ళే ఏదో నార్మల్గా కూర్చుంటున్నారు, మర్యాదగా వినమ్రంగా కూర్చుంటున్నారు. వినయ విధేయ రామాలా ఉండండిరా అంటే వినయ విధేయ డ్రామాలా ఉంటున్నారు వీళ్ళంతా. ఎక్కడ లేని డ్రామాలన్నీ కూడా వీళ్ళ దగ్గరే ఉంటున్నాయి. ఏందో నాకు అర్థం కావట్లా. వీళ్ళ కోసం ఇది నిజంగా చెప్తాను, ఈ కామనర్స్ కోసం పాటలు పాడాలంటే అదేదో సీతారామ సినిమాలో పాట ఉంటుంది, హే రామ ఒకరికొకరు అవుదామా అని ఉంటుంది కదా, అలాగా హే డ్రామా మీరు మొదలు పెట్టారా అని పాడుకోవచ్చు, అట్లా పాడుకోవచ్చు. అలాగే ఉన్నారు వీళ్ళంతా కూడా. ఏందో అంటే డ్రామా అంటే డ్రామా. సరే, ఇంకా ఇట్లా ఉంది పరిస్థితి. దయచేసి నా తరపున ఒక విన్నపం, వీలైతే అందరి కింద ఇదే కామెంట్ సెక్షన్ పెట్టండి. మాస్క్ మ్యాన్ మాస్క్ మళ్ళీ తిరిగి పెట్టేయాలి, ఇది మన కోరిక. అది చూడలేకపోతున్నాం. ఏదో సర్లేండి. తర్వాత ఇంకా ఇష్యూస్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే, సృష్టికి ఇష్యూ ఉంది అన్నది. ఏంటమ్మా అంటే యాపిల్ కావాలంటే ఇవ్వలేదంట మెడికల్ రీజన్స్ మీద, వేరే వాళ్ళకి బనానా ఇచ్చారు సంథింగ్ అది చెప్పింది, ఈక్వాలిటీ లేదు అది అని చెప్పి. సో దాని గురించి చాలా పొడుగు డిస్కషన్ అయింది. ఇక్కడ ఓవరాల్గా 2 పాయింట్స్ నేను నోటీస్ చేశాను. మీకేమి అనిపిస్తుంది అనేది మీరు యాక్సెప్ట్ చేసుకోండి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా ఒకరికి ఇచ్చారు, ఒకరికి ఇవ్వలేదు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది ఇక్కడ షష్ఠి పాయింట్. బట్ యాక్చువల్గా వాళ్ళకి అందరికీ ఇవ్వమని అయితే చెప్పలేదు కదా బిగ్ బాస్. ఇంకా మాటకు వస్తే ఎవరికి ఇవ్వద్దనే చెప్పారు. సో ఆ టైంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, లేదంటే వాళ్ళని ఎంటర్టైన్ చేసిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అది కంప్లీట్గా వాళ్ళ రైట్, వాళ్ళ హక్కు, అది వాళ్ళ ప్రాథమిక హక్కు. బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చాడు. అది వాళ్ళు తింటారా, నెత్తికేసి కొట్టుకుంటారా, వేరే వాళ్ళకి ఇస్తారా, నచ్చిన వాళ్ళకి ఇస్తారా, నచ్చిన వాళ్ళకి ఇవ్వరా అనేది వాళ్ళ ఇష్టం, కంప్లీట్గా వాళ్ళ చాయిస్. అది మనం ఎట్లా క్వశ్చన్ చేస్తాం అనేది నాకు ఒక లాజికల్ క్వశ్చన్ యాక్చువల్లీ. అంటే ఎమోషనల్ స్టేట్లో చూస్తే, అరే ఆడపిల్ల యాపిల్ పండు అడిగితే మనకు బేసిక్గా కొంచెం కాంట్రవర్షియల్ కాదు అనుకుంటే, యాపిల్ పండు లాంటి పిల్ల వచ్చి యాపిల్ పండు అడిగితే ఇవ్వనంటారా అనేది ఒక వెర్షను. అమ్మాయి హెల్త్ కన్సర్న్ దృష్టిలో పెట్టుకొని అడిగినప్పుడు ఇవ్వాలి కదా అనేది ఒక కన్సర్న్. ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దు, అసలు ఇవ్వాలో లేదో అనేది వాళ్ళ ఇష్టం కదా, మనం ఎవరు క్వశ్చన్ చేయడానికి ఇంకో కన్సర్న్, ఇదొక కన్సర్న్. సో ఇట్లా 3 వెర్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ది ఏంటంటే ఆకతాయి తుంటరి కుర్రోళ్ళు ఆలోచించే విధానం, రెండోది ఏంటంటే ఎమోషనల్ పీపుల్ ఆలోచించే విధానం, థర్డ్ది ఏంటంటే లాజికల్ వే ఆఫ్ థింకింగ్. సో మీరు ఎట్లా ఆలోచిస్తారనేది మీ ఇష్టం. నా డెసిషన్ అయితే థర్డ్ది ఉంది. ఎందుకంటే అక్కడ ఆమె అన్యాయం జరిగింది అని ఫీల్ అవ్వడానికి అది ఆమెకి సంబంధించింది కాదు, ఆమె హక్కు కాదు, అది ఆమె ప్రాథమిక రైట్ అయితే కాదు. బట్ ఎమోషనల్ ఆస్పెక్ట్లో చూస్తే మేబీ ఆమె బాధపడడంలో తప్పులేదు, కానీ అడిగే రైట్ కూడా లేదు. అడిగాక ఇవ్వాలా లేదా అనేది వాళ్ళ రైట్. ఇవ్వలేదు అన్నంత మాత్రాన బ్లేమ్ చేసే రైట్ అయితే లేదు. బాధపడే హక్కు ఉంది, బ్లేమ్ చేసే రైట్ లేదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే ఇన్ దిస్ ఎంటైర్ పాయింట్. సో ఇంకా బనానా ప్రియా ఇచ్చింది, వేరే వాళ్ళకి కూడా ఇచ్చింది, తను గుర్తు చేయలేదు అనేసి ఏదో చెప్తోంది. సో ఓకే, లీవ్ ఇట్, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇవ్వద్దు అనుకున్నారు, బట్ మళ్ళీ ఇచ్చారు. అండ్ ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారని చెప్పి నాగార్జున గారు తిట్టారు. సో అదే నాగార్జున గారి వెర్షన్ ఏంటంటే, ఇక్కడ ఒక ఆడపిల్ల బాధపడింది కదా, సో పైగా హెల్త్ ఇష్యూ అన్న టైంలో కదా. సో నాగార్జున గారు యాజ్ ఎ హోస్ట్గా ఆయన ఎమోషనల్ ఆస్పెక్ట్లో ఆలోచించి ఉండొచ్చు. బట్ లాజికల్గా చూస్తే అడిగే రైట్ లేదు అది. సో అయిపోయింది. ఈవిడ వేసింది, క్యాప్టెన్గా నా మాట వినట్లేదు, నేను హౌస్ ఓనర్ని కూడా కదా, క్యాప్టెన్ సుపీరియరా మానిటర్సా అని డిస్కషన్ వచ్చింది. క్యాప్టెన్ సుపీరియర్ దాని మానిటర్స్ అని చెప్పారు. సో ఇంకా ఆవిడ మాట అందరూ వినాలన్నారు. దట్స్ క్లియర్. ఎందుకంటే నిన్న బేసిక్గా మీరు చెప్పినా కూడా మేము లోపలికి అలౌ చేయం అది ఇది అన్నారు కదా. సో ఇంకా వీళ్ళకి సంబంధం లేదు, ఇప్పుడు అట్లా చెప్పడానికి వీళ్ళకి ఏ రైటు లేదనమాట. అదే ఆస్పెక్ట్ అక్కడ. సో దాని గురించి మాట్లాడుకున్నారు. సో అంటే థమ్స్అప్ పోయింది కాబట్టి పనిష్మెంట్ అని చెప్పి డిస్కషన్లు అయినాయి కదా. సో అది గుర్తొచ్చి థమ్స్అప్ తెచ్చుకున్నా. సో ఇక్కడ
కింద రెస్టారెంట్లోంచి వెళ్ళి తెచ్చుకున్న హోటల్లో ఉన్నా కదా హైదరాబాద్లో. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకొని మధ్య మధ్యలో కొంచెం కొంచెం తాగాను. సో అది ఇప్పుడు డిస్కషన్ థమ్స్అప్ కోసమే. థమ్స్అప్ పోయింది కాబట్టి పనిష్మెంట్ అని చెప్పారు. సో నువ్వు మిగతావే చూసుకోలే, ఇది థమ్స్అప్పే చూసుకోలేదు, మిగతావి చూసుకోగలుగుతా అంటే ఎస్ అంది ఆవిడ. బట్ శ్రీజ నో అంది. నాకు అర్థం కావట్లా. ఆవిడ్ని గెలిపించింది ఒక రకంగా శ్రీజాని. ఇప్పుడు శ్రీజాని టూ మచ్ అగెయిన్స్ట్ అయిపోయింది. సో దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే, ఒకటి గెలవడానికి ముందు వరకు కూడా ఆవిడ ఏమనుకుని ఉండొచ్చు శ్రీజ కానీ మిగతా వాళ్ళు కానీ, ఒకళ్ళు సంజన గారు గెలిచినప్పటికీ కూడా ఆవిడ మనందరికీ బాగా క్లోజ్ కాబట్టి మేబీ ఆవిడ మనకు కూడా సపోర్ట్ చేయొచ్చు అనే పాయింట్ ఏమన్నా ఉందేమో వాళ్ళలో. బట్ సంజన గెలిచిన తర్వాత యాక్చువల్గా ఇనీషియల్గా శ్రీజ అండ్ మనీష్ అనుకొని వాళ్ళకి పేర్లు అయితే చెప్పి, అండ్ ఆ పేర్లకి వీళ్ళేమో అంటే ఆవిడ డెసిషన్ వీళ్ళు యాక్సెప్ట్ చేయక, అంటే ఆ టైంలో ఏమైంది, వీళ్ళందరికీ కూడా ఒక ఇష్యూ క్రియేట్ అయింది. వీళ్ళందరికీ మధ్య ఒక ఇష్యూ అయితే క్రియేట్ అయింది. సో అప్పుడు శ్రీజ అండ్ మనీష్ వీళ్ళందరూ ఫుల్ యాంటీ అయిపోయారు సంజనాకి. సో ఆ వాళ్ళిద్దరిని తీసేసి మళ్ళీ వేరే వాళ్ళని పెట్టడం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల వీళ్ళకి బాగా నచ్చలేదు. సో అందుకే అగెయిన్స్ట్ అయిపోయారు. చెప్తున్నాను కదబ్బా, శ్రీజ కూడా దమ్ము శ్రీజ కాస్త దుమ్ము శ్రీజగా మారిపోతుంది, దుమ్ము పట్టేస్తుంది ఆవిడ మెదడుకి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే డే బై డే తన థింకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది బాగాలేదు. అంటే లైక్ ప్రియాతో కలిసి తిరగడం వల్ల, లేదంటే తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని తాపత్రయం ఏదైతే ఉందో దాంట్లో చేస్తున్న తప్పిదాల వల్ల, వేస్తున్న తప్పుడు అడుగుల వల్ల మొత్తానికి ఏదో ఒకటి మొత్తానికైతే శ్రీజ రాంగ్ వెర్షన్లోకి వెళ్ళిపోయింది. అది క్లియర్. కంప్లీట్గా ఏమంటారు, నిన్ను ప్యాసింజర్ ట్రాక్లో వెళ్ళమ్మా అంటే ఆవిడ గూడ్స్ ట్రాక్లో వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోతుంది అనమాట. సో సెట్ కాదు. ఏదో ఒక రోజు పట్టాలు తప్పేస్తుంది. పట్టాలు తప్పి అట్లా ఎలిమినేషన్ అనే లోయలో పడిపోద్ది. ఇలాగే కనుక కంటిన్యూ అయితే మనమైతే ఏం చేయలేం. ఇంకా చాలా పోయాయి. అందరూ దొంగలు ఉన్నారంటే నువ్వే దారి చూపించావు అన్నారు. మరి అది నిజం కదా. ఈవిడ ఒక్క మాట మాట్లాడడానికి లేకుండా పోయిందబ్బా ఎన్ని దొంగతనాలు చేసినా కూడా ఆవిడ విషయంలో. ఎందుకంటే దారి చూపించింది ఆవిడే అనే పాయింట్ అయితే ఉంది కాబట్టి. సో సంజనాని అమ్మో పాపం చూడు ఆవిడ కెప్టెన్ అయ్యాన్ని సాధించుకుంటే ఆవిడ అన్నీ పోయినాయి అనడానికి లేదు. తేలు కుట్టిన దొంగ సంజన. ఇప్పుడు కిక్కురు మనకూడదు, అలా సైలెంట్ కూర్చోవాలి, వేరే ఆప్షన్ లేదు ఆవిడకి. అది తర్వాత శ్రీజ నాకు ఇష్యూ ఉందని చెప్పి నా వాయిస్ ఇంతే హై పిచ్ ఉంటుంది అది ఇదని చెప్పింది. అది మాకు కదా ఇష్యూ, నీకెందుకు ఇష్యూ అని చెప్తున్నాను నాగార్జున గారు. అది నిజమే కదా సార్, అది కూడా కట్టే కదా సార్. తర్వాత సంజనాని సెలెక్ట్ చేస్తే ఇష్యూ అని చెప్పి మాట్లాడుకున్నారు. తర్వాత సంజన 20 పోయాయి అంది మొత్తానికి, అంటే క్యాప్టెన్గా చేస్తే ఇష్యూ అంది. తర్వాత సపోర్ట్ చేయట్లేదు అంటే యూ షుడ్ నాట్ ఆర్డర్ సమ్వన్ అంది. యాక్చువల్గా ఈవిడ ఫ్లోరాని ఆర్డర్ చేసింది. సో అది ఆ పాయింట్ మీద అండ్ మిగతా విషయాల్లో కూడా. బట్ యూ షుడ్ నాట్ ఆర్డర్ సమ్వన్ కాదు, షీ క్యాన్ ఆర్డర్. దట్ ఈజ్ వాట్ ఎవ్రీ వన్ ఈజ్ సేయింగ్. బిగ్ బాస్ కానీ నాగార్జున గారు కానీ లేదంటే ఎంటైర్ ప్రీవియస్ సీజన్స్ కానీ ఇట్లాగే నడిచాయి, ఈ బేసిస్ మీద నడిచాయి. రైట్. ఇప్పుడు క్యాప్టెన్ అనే పర్సనే కంప్లీట్గా స్టాండ్ తీసుకోవాలి, ఆ పర్సనే ఫస్ట్ ఏదైనా ఒకటి జరిగితే నిలబడాలి, ముందు ఉండాలి, ఇట్లా జరుగుతుంది కదా. సో షీ కెన్ ఆర్డర్ యాక్చువల్లీ, బట్ నాట్ లైక్ ఏ స్లేవ్. బానిసలా చూడకూడదు. ఫ్లోరాన్ అట్లా చూసింది, నాకు నచ్చలే ఆ విషయం. అది నేను ఒప్పుకుంటా. తర్వాత బనానా వీడియో వేశారు, అందరూ దొంగలని చెప్పి నాగార్జున గారు ఇంకో వీడియో వేశారు హరీష్ కోసం. తన డ్యూటీ కాకపోయినా చాలా హెల్ప్ చేశారు అని అంటుంటే నేను నిజంగా చెప్తున్నా, హరీష్ని పొగుడుతున్నారు ఏంది, అసలు పొగడ్డానికి ఏముందా మనిషిలో? కొంపతీసి ఇవాళ నాగార్జున గారిని కానీ బీబీ టీముని కానీ ఎవరైనా మన తెలుగు రివ్యూవర్స్లో ఎవరైనా పూనారా? అంటే ఏది చెయ్యకపోయినా హరీష్ని లేపుతూ ఉంటారు కదా, అట్లా ఎవరైనా లేపారా అనేసి అనిపించింది. అంటే నాకే కాదు, కామెంట్స్లో కూడా కొంతమందికి అట్లా అనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్నారు అన్నెసెసరీ కదా అనేది ఒక పాయింట్ అంతే నా సైడ్ నుంచి. అంతే. నేనే మళ్ళీ ముందే చెప్తున్నా, ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ టు పర్సనల్ టు ఎనీ వన్. సో అట్లా అయితే లేదు, ఓన్లీ ఒపీనియన్స్ బేసిస్ మీద, బిగ్ బాస్ బేసిస్ మీద అంతే. సో ఏమో
అది ఏమో నాగార్జున గారు కూడా అట్లా అనేసరికి ఏంది పాజిటివ్ వీడియోనా కాంపిటీస్ అనుకున్నాను. థమ్స్ అప్ కోసం వీడియో వేశారు. న్యా సూపర్ న్యా అనుకున్నాను నేను మనసులో. అదా ప్రియా తాగిన వీడియో కూడా వేశారు. చల్లగా ఉందంట. చల్లగా ఉందా? చల్లగా. మళ్ళీ ఈ పిల్ల ముందు డైలాగ్ వేస్తుంది యాక్చువల్గా. ఫస్ట్ బనానా వీడియో అయ్యగానే వాళ్ళే చేసి వాళ్ళు మమ్మల్ని అంటున్నారని చెప్పేసి అంది. మళ్ళీ ప్రియా తాగిన వీడియో కూడా వేశారు. వేయగానే చల్లగా ఉందండి కదా, ఇప్పుడు చల్లబడింది అనమాట అక్కడ అలా కూర్చొని. అది ఇంకా ఇంకో సేవింగ్ అన్నారు. ఇమాన్యుయల్ సేఫ్ మిరాయి టీం వచ్చారు, యాక్టివిటీ రూమ్కి వెళ్ళారు. ఓనర్స్ టీం వచ్చి ఓనర్స్ టీంలో ఒక 16 వేశారు. పరణి గారు సంచాలకు, తేజ ఓనర్స్ టీము, రితిక టెనెంట్స్ టీం క్యాప్టెన్ అన్నారు. తేజ గారు ఏమో ఇమాన్యుయల్ ఫ్యాన్ అన్నారు. మన మైదర్ వైబ్స్లో రేపు తేజ గారిది ఇంటర్వ్యూ వస్తుంది చూడండి. ఆ తర్వాత కాటుక కనులే సాంగ్ వేశారు. ఏదో మొత్తం కామెడీ చేసుకున్నారులేండి ఆ టాస్క్ ఏదైతే ఉందో. సో మొత్తానికి నాకు మధ్యలో శ్రేష్ఠి డ్యాన్స్ బాగా వేస్తోంది కదా, మనకేమో తెలుసా ఏ శ్రేష్ఠి ఎలిమినేటెడ్ అని. ఆ పిల్ల ఏమో ఎగ్జైటెడ్గా డ్యాన్స్లు వేస్తోంది. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, రాలిపోయే దీపానికి రాగాలు ఎక్కువ, ఏమో వాలిపోయే పొద్దుకి వెలుగు ఎక్కువ. ఇట్లాంటి డైలాగులన్నీ గుర్తొచ్చినాయి నాకు ఆ టైంలో. అంటే ఆవిడ ఎలిమినేట్ అయిపోతుందని మనకు ఆల్రెడీ తెలుసు, అయిపోయిందని కూడా తెలుసు మనకి. షీ ఈజ్ గాన్, అయిపోయిందని మనకి అప్డేట్ వచ్చింది. ఆ విషయం ఆ పిల్లకి తెలియక డ్యాన్స్ వేస్తుందని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా ఇప్పుడు. అట్లా అనిపించినప్పుడల్లా పాపం అయ్యోయ్యో అనిపించింది. బట్ ఆవిడ తెలుగు విన్నాక వద్దులే వెళ్ళిపోవడమే బెటర్లే అనిపించింది. అన్న పిలిచాను అంది. అన్న పిలిచాను ఏందో అనుకున్నావు, ఓ అన్న అని పిలిచానా, ఓ దట్ట, ఐ థాట్ వాట్ అనుకున్నాను నేనైతే. అన్న పిలిచాను ఏందో, ఏదో అన్నప్రాసానికి పిలిచాను నేను అన్నట్టు చెప్పింది ఆడ. అన్న పిలిచాను అన్నా అని పిలిచాను, అదే వచ్చేసి అదేదో ఆవిడ. అప్పుడు అన్నా అని పిలిచాను అంటే మనకి ఏం గుర్తొస్తాయి? అన్నా అంటేనే ఉన్నానంటూనే అట్లాంటివి గుర్తొస్తాయి. ఈవిడ అన్న పిలిచాను ఏందనగానే ఏదో నాకు అది ఏందో అదో రకంగా అనిపించిందిలే. చెప్తున్నాను కదప్ప, తెలుగు పట్టించడానికే ఉన్నారు వీళ్ళంతా. నేనైతే నిజంగా చెప్తాను, భరణి గారి ప్లేస్లో ఉంటే ఆ టైంలో కూడా అన్న పిలిచాను కదమ్మా, అన్నా అని పిలిచాను అని అనాలి అని చెప్తాను. అది తెలుగు కొంచెం అప్డేట్ అవ్వు, తర్వాత పిలుద్దురా నన్ను అన్న అని చెప్పి అనేసి అంటాను నేనైతే అక్కడ. అదేవో మిగతా పాటలు పెట్టారు. మొత్తానికి ఓనర్స్ అయితే విన్ అయ్యారు. ఒక సేవింగ్ ఫ్లోరా సేవ్ అయింది, క్యారేజ్ బాక్స్లు ఇచ్చారు. ఇంకో సేవింగ్ అని చెప్పి రీతు సుమన్ ఇద్దరు సేఫ్ అయ్యారు. ఓనర్ అవ్వడానికి స్టాంప్ టాస్క్ ఇచ్చారు. పేపర్లో ఉండాలి, దాని మీద స్టాంపులు ఉండాలి, బ్యాలెట్ బాక్స్లో వేయాలి. సో అది టాస్క్. అక్కడ చేసిరయ్యా ముష్టి యుద్ధం, మల్ల యుద్ధం, గదా యుద్ధం, కురుక్షేత్రం, అన్నీ అస్త్రశ్రేణి, వాయుశ్రేణి, గజశ్రేణి, వినమ్ర కుంభన్యాసం, ఏదేదో చేశారు అక్కడ తెలుసా. లిటరల్లీ అది ఏందో అంటే నేను నిజంగా చెప్తున్నా, వాళ్ళని ఆ టైంలో చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే వాళ్ళు బేసిక్గా చాలా రోజులుగా ఫుడ్ విషయంలో చాలా డిప్రైవ్ అయిపోయి ఉన్నారు. అంటే సరైన ఫుడ్ లేదు కదా వాళ్ళకి, అలమటిస్తున్నారు సరైన ఫుడ్ దొరక్క, మంచి ఫుడ్ దొరక్క, మంచి ఆహారం దొరక్క. ఈవెన్ అన్నాన్ని తాలింపులాగో, వామన్నంలాగో, లేదంటే పులిహారలాగో ఏదో అట్లా చేసుకోవడానికైనా వాళ్ళు అయిపోతున్నారు. అంటే అట్లా రోజు అన్నం సాంబార్ ఆలు. నిజంగా చెప్తున్నా, అన్నా క్యాంటీన్లోనో లేదంటే 5 రూపాయల భోజనం క్యాంటీన్లు ఉంటాయి తెలంగాణ సైడ్, వాటిల్లో అయినా ఇంకా రోజు మెనూ మారుస్తారు. వీళ్ళు అక్కడ కూడా మార్చలేదు కదా. 5 రూపాయల భోజనం దగ్గర అయినా సరే రోజు మెనూ మారుతుంది, కానీ వీళ్ళ దగ్గర మెనూ మారలేదు. సో వీళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా అధ్వానంగా తయారైంది. అందువల్ల ఉండలేకపోతున్నారు వాళ్ళు. సో బేసిక్గా రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ అని ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. అట్లాగే కొన్ని ఫుడ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉంటాయి యాక్చువల్గా. సో అదేంటంటే మనిషికి సిమిలర్ కైండ్ ఆఫ్ ఫుడ్ కనుక ఒక వారం, 10 రోజుల పాటో, నెల రోజుల పాటో ఇచ్చినట్టయితే ఆ మనిషికి సడన్గా వింత ప్రవర్తన అనేది ఆ మనిషిలో మనం నోటీస్ చేయొచ్చు. అంటే పిచ్చిగా ప్రవర్తించడం, ఊరికే కోపం తెచ్చేసుకోవడం, మనుషులు కొట్టడానికి వెళ్ళిపోవడం, నిద్ర సరిగా పట్టకపోవడం. ఫుడ్ విషయంలో చెప్తున్నాను నేను, ఫుడ్ ఎక్స్పెరిమెంట్. సో నిద్ర సరిగా పట్టకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇన్సోమ్నియా రావడం, తనలో తను మాట్లాడేసుకోవడం, మెంటల్ ఇంబ్యాలెన్స్ అనేది తప్పడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో సడన్గా ఆ టైంలో ఆ మనిషికి ఇప్పుడు రోజు చెద్దన్నం పెట్టి ఒకరోజు బిర్యానీ పెట్టారు.
ఆ కుక్కుకుంటాడు నోట్లో. నాకు వీళ్ళని చూస్తే అలాగే అనిపించింది, వీళ్ళు అలా ఉన్నారనిపించింది. రెండోది ఈ జాంబీస్ కల్చర్ అని ఒకటి ఉంటుంది. అంటే జాంబీస్ కోసం తెలిసే ఉంటుంది, చాలామంది హాలీవుడ్ మూవీస్ చూస్తారు కాబట్టి వాళ్ళు తెలిసే ఉంటుంది. జాంబీస్ అంటే ఏంటంటే అంటే వాళ్ళు బేసిక్గా మనుషులే కానీ మనుషుల్నే కొరికేసే మృగాలుగా మారిపోతారు. కొరకగానే ఆ మామూలు మనుషులు కూడా మృగాలుగా మారిపోతారు, జాంబీస్ లాగా మారిపోతారు, చనిపోతారు తర్వాత. వాళ్ళు జాంబీస్గా మారి వాళ్ళు కూడా చచ్చిపోతారు అన్నమాట. సో జాంబీస్ ఏంటంటే ఎవరు కనబడితే వాళ్ళు, ఏది కనబడితే అది ఆ టైంకి తినేయాలనుకుంటారు, కావాలనుకుంటారు. వాళ్ళ కోసం వాళ్ళకి ఏం స్పృహలు గట్రా ఏమి ఉండవు అనమాట. సెన్సెస్ పనిచేయవు వాళ్ళకి. ఏంటంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో, వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో అనవసరం. వాళ్ళ కళ్ళ ముందు ఒక టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్టే కనబడుతుంటుంది. దాన్ని ఎట్లయినా సరే దక్కించుకోవాలి, చంపి కసిగా ఏదో ఒకటి చేసేయాలి, తినేయాలి, అట్లాగే ఉంటారు వాళ్ళు. జాంబీస్ కూడా కనబడ్డారు నాకు ఏళ్లలో, నిజంగా చెప్తున్నారు. జాంబీస్ కనబడ్డారు నాకు. లాక్కుంటున్నారు, పీక్కుంటున్నారు, ఇసిరేసుకుంటున్నారు. ఏమో నెత్తురుకు మరిగిన హంగ్రీ చీత అన్నట్టు వీళ్ళు ఏంటంటే అన్నము రుచి మరచిన హంగ్రీ చీత అన్నట్టు అయిపోయింది వీళ్ళ పరిస్థితి. అంటే మంచి మంచి ఐటమ్స్ రుచి మర్చిపోయారు కంప్లీట్గా. మంచి కూరలు, మంచి ఏమన్నా సెపరేట్ మంచి ఐటమ్స్, ఇట్లా అన్నీ మిస్ అయిపోయారు కదా. మా లాక్కున్నారు. మొత్తానికి ఏదో ఒకటి చేశారు. సో ఆ రెడ్ టీం అయితే గెలిచింది. సో ఆ టీంలో ఎవరికంటే ఫ్లోరా వచ్చి షష్ఠి పేరు చెప్పింది. కాకపోతే ఒకటి అంటే వీళ్ళందరూ కూడా దాన్ని టాస్క్ లాగే తీసుకున్నారు. దట్ ఈస్ ద మోస్ట్ అప్రిషియేటబుల్ థింగ్ అబ్బా. ఎస్పెషల్లీ రీతు చౌదరి, భరణి గారు ఇట్లా చెయ్యి పట్టుకొని ఇట్లా ఇసిరారు అవతలకి. మామూలుగా మిగతా వాళ్ళు అయితే నా జబ్బు ఊడిపోయింది అమ్మో ఓయమ్మా అది ఏమంటారు షోల్డర్ డిస్లోకేట్ అయిపోయింది అమ్మో ఆయమ్మా అనేటోళ్ళు యాక్చువల్లీ. బట్ రీతు అట్లా కాదు, ఇమీడియట్గా లేచి మళ్ళీ టాస్క్ ఆడింది అక్కడికక్కడ, మళ్ళీ కంప్లైంట్ చేయలేదు దానికోసం ఎక్కడా కూడా. అండ్ ఇప్పుడు కూడా అసలు 0 కంప్లైంట్స్ తన నుంచి. సో ఫ్యాంటాస్టిక్, నైస్. వీళ్ళందరూ కూడా అందరూ బాగా ఆడారు. ఇమాన్యుల్ కానీ, భరణి గారు కానీ అందరూ కూడా. ఈవెన్ ఇప్పుడు సంజన గారు ఉన్నారు, సంజన గారిని రాము ఇట్లా వెనక నుంచి వాటేసుకున్నాడు. వెనక నుంచి వాటేసుకుందాం అనుకున్నా, కెవ్మంటావేమో అని. ఈ డైలాగ్ ఎవరితో గుర్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇట్లా వెనక నుంచి గట్టిగా వాటేసుకొని పట్టేసుకున్నాడు. ఎంత హీఈస్ లైక్ మై బేబీ అంటున్నప్పటికీ కూడా ఒక నేషనల్ టెలివిజన్లో అట్లా యాక్సెప్ట్ చెయ్యరు జనరల్గా లేడీస్ కొంతమంది. బట్ షీ యాక్సెప్టెడ్ ఇట్ లైక్ జమ్. అంటే వీళ్ళందరూ కూడా దే డిడ్ దేర్ బెస్ట్ అండ్ దే డిడ్ దేర్ 100%. అండ్ ఫైనల్గా దీన్ని టాస్క్ అని చెప్పి అర్థం చేసుకొని టాస్క్ని టాస్క్లా చూసారు. చూడండి, దట్స్ అ వెరీ గుడ్ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. నాకు అది బాగా అనిపించింది. సో మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ విషయంలో నేను చెప్పిన ఈ పాయింట్ మీకు రైట్ అనిపించిందో కాదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఫైన్ ఫర్ మీ. సో అలాగ వీళ్ళందరూ కూడా అయ్యారు. భరణి గారు అందరికంటే బాగా ఆడే ఫీల్ వచ్చింది. సో వీళ్ళందరూ వాళ్ళ పేరు అంటే ఆపోజిట్ టీంకి ఇచ్చారు. సో అందుకని వాళ్ళు భరణి గారి పేరు చెప్పారు, భరణి గారు ఓనర్ అయ్యారు. అండ్ ఎలిమినేషన్ టైం పవన్ సేఫ్, షష్ఠి జర్నీ చేశారు. ఇంతో ఆవిడ జర్నీకి వేయడానికి కూడా ఏమైనా ఉందా అనుకున్నా నేను. వాళ్ళు కూడా పాపం అష్ట కష్టాలు పడి ఆవిడ ఎంట్రీ వేసి లోపలికి వచ్చిన వేసి ఏదో లాగారు ఒక 5 నిమిషాలు ఏవి, మరి ఏటి లేదు అందులో. సో 4 జెన్యూన్ కెమెరా యాక్టింగ్ చెప్పమంటే జెన్యూన్ ఏమో రాము అంది. వావ్ నైస్ అనుకున్నాను. మనీష్ అంది. మనీష్ జెన్యూన్ కాదు, మనీష్ సిచ్యువేషనల్ అవేర్నెస్ ఉన్నాడు అంతే. సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఎట్లా ఆలోచించాలి, ఎట్లా మాట్లాడాలి అనేది ఒక క్లారిటీ ఉన్న మహానుభావుడు అంతే. అదర్ దెన్ హీఈస్ నాట్ దట్ జెన్యూన్. హరీష్, హీఈస్ మేబీ స్ట్రైట్ ఫార్వర్డ్ బట్ హీఈస్ ఎ వెరీ బ్యాడ్ గై విత్ టన్స్ ఆఫ్ ఈగో. అంటే మనకి బేసిక్గా మనిషికి 3 G's ఉంటాయి. ఒకటి గొంతు, ఇంకొకటి గుండె, ఇంకొకటి మూడోది సంథింగ్. సో గొంతులోంచి మాట రావాలి, గుండెల్లోంచి మనుషుల్ని అర్థం చేసుకునే భావన, గుండెల్లో మనుషుల్ని అర్థం చేసుకునే ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. మూడో జీ ఉంది కదా, ఆ జీ బలుపు ఉండకూడదు. ఈ 3 ఉంటే హీఈస్ జెన్యూన్, హీఈస్ గుడ్. నాట్ జెన్యూన్, హీఈస్ గుడ్. ఈ 3 ఉంటే హీ ఆర్ షీ ఎవరైనా సరే గుడ్, దే ఆర్ గుడ్. బట్ గొంతులోంచి మాట వస్తుంది, గుండెలో ఆ అర్థం చేసుకున్నది కనబడదు, జీ బలుపు చాలా ఎక్కువ ఉంది. సో 2 ఫాల్ట్లే ఉన్న టైంలో ఆయన బ్యాడ్ నాకైతే మాత్రం. సో ఒక బ్యాడ్ పర్సన్ జెన్యూన్ అంటే నేను యాక్సెప్ట్ చేయలేను.
నా వెర్షన్ ఇది. మీకేమనిపించింది ఈ విషయంలో అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, సమ్ పీపుల్ మైట్ యాక్సెప్ట్, దట్స్ అప్ టు యూ, బట్ ఐఎమ్ సేయింగ్ దట్ నాకు అట్లా అనిపించింది. నెక్స్ట్ ఫ్లోరా ఉంది. ఆవిడ జెన్యూనో కాదో అర్థమే కాదు అసలు, ఎందుకంటే ఆవిడ ఏమైనా చేస్తే కదా మనకు అర్థం కావడానికి. లైట్ తర్వాత కెమెరా యాక్టింగ్ ఎవరంటే రీతు అంది. వా 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 రైట్ 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 అనిపించింది నాకు, ఎందుకంటే రీతు ఫర్ మీ షీఈ్ యాక్టింగ్. రీతు దృష్టిలో ఇది ఒక షో, అంటే ఇక్కడ మిగతా షోస్లో ఎట్లయితే చేస్తుందో అట్లాగే ఇక్కడ కూడా చేస్తుంది అంతే. తనకి ఇది ఒక యాక్టింగ్ షో టైపే, యాక్టింగ్ చేస్తుంటుంది. నెక్స్ట్ తనూజ డ్యూయల్ ఫేస్డ్. తనూజ ఫర్ మీ ఈజ్ ఎ డ్యూయల్ ఫేస్డ్. నిజంగానే ఏమో ఊరికే ఎమోషనల్ అయిపోవడం, ఊరికే ఒక అమాయకంగా ఫేస్ పెట్టడం అట్లాంటివి చేస్తుంటుంది. అంటే ఇప్పుడు ఎవరైనా కామెడీ కోసం ఎక్స్ప్రెషన్లు పెట్టారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భరణి గారు వచ్చి నేను తనని పర్సనల్ అసిస్టెంట్గా చూసుకుంటున్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, లైక్ కామెడీగా ఇట్లా, లైక్ ఏమైనా కామెడీగా అంటే లైక్ ఇప్పుడు నేనా మళ్ళీ ఒరే ఏం పాపం చేశానురా నేను అన్నట్టు కానీ ఎట్లయినా ఇచ్చుకోవచ్చు. అట్లా కాకుండా నేనేం పాపం చేశాను మీకు అన్నట్టు ఒక ఇస్తుంది ఎక్స్ప్రెషన్. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో నాకు అట్లా నచ్చదు, నాకు అట్లా చేస్తే టూ ఫేస్డ్ అనిపిస్తుంది. నాకు తనూజ విషయంలో నచ్చదు. ఇది తను కావాలని చేస్తోందని నేను బలంగా నమ్ముతున్నా. ఎగ్ విషయంలో సిన్సియర్గానే నాకు కూడా తనూజ చాలా ఫేక్ అనిపించింది. ఈవెన్ భరణి గారు కూడా చెప్పినప్పటికీ కూడా భరణి గారిని అడ్డిన రీజన్ తనూజ చెప్పింది, ధరణి గారిని ఆపే రీజన్ తనూజ చెప్పింది. కాబట్టి నేను భరణి గారిని కంప్లీట్గా రాంగ్ అనలేకపోతున్నా. అంటే ఆవిడ చెప్పిన రీజన్ అట్లాంటిది. అబ్బా 5 months బేబీని వదిలేసి వచ్చిన ఒక ఆవిడకి డెఫినెట్గా ఏమో తినాలనిపిస్తుందేమో, మనకి ఏం తెలుసు, మన ఇంట్లో కూడా పెళ్ళైన లేడీస్ ఉన్నారు, మనకి పిల్లలు ఉన్నారు, సో మనం అర్థం చేసుకోవాలి, అట్లా ఆలోచించడం ఆయన ఇచ్చి ఉండొచ్చు. సో అది ఆయన ఆపి ఉండొచ్చు. బట్ తనూజ ఈజ్ అవుట్ రైట్ ఫేక్ ఆ విషయంలో మాత్రం. మళ్ళీ ఏడ్చడం ఎందుకో నాకు అర్థం కాదు అక్కడ పోయి. ఏమో సరే ఇట్స్ ఓకే, నాకు అది రైట్ అనిపించింది. 3 భరణి సేమ్ అగ్రీజన్ చెప్పింది, బట్ ఏమో నాకైతే అది అంత వ్యాలిడ్ అనిపించలే. భరణి ఈజ్ నాట్ కెమెరా యాక్టింగ్ పర్సన్ ఫర్ మీ. నాకు అలా అనిపించలే. ఇంకా తన కోసం చెప్పి తినివిడుతుంది దీస్ పీపుల్ అనిపించింది నాకు. 4 ఎవరు లేరు అంది. ఒక పవర్ ఇస్తున్నారు, ఒక బిగ్ బాంబ్ యాక్చువల్లీ సృష్టికి తన డ్యూటీ సుమన్కి ఇచ్చింది. భరణికి ఒక పర్సనల్ అసిస్టెంట్, తనూజని సెలెక్ట్ చేసుకున్నాడు. సో అట్లా ఇవాళ ఎపిసోడ్ అయితే ఫినిష్ అయింది. సో ఫర్ మీ టుడే ఎపిసోడ్ ఈజ్ ఆల్సో ఓకే నైస్ గుడ్, కొంచెం ఎంటర్టైనింగ్గా కొంచెం అట్లా వెళ్ళిపోయింది. కొన్ని సీరియస్ థింగ్స్ ఉన్నాయి. నైస్ ఓకే. ఎవ్రీ ఆదివారం ఎపిసోడ్తో పోలిస్తే సండే ఫండే అని చెప్పి ఎపిసోడ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా అంత్యాక్షరి, అష్టాచమ్మ, తొక్కుడు పిల్ల ఇట్లాంటి గేమ్స్ ఒక్కడ తప్పిస్తే మిగతావి అన్నీ ఈ కైండ్ ఆఫ్ గేమ్సే ఆడించి ఆదివారం స్టార్మా పరివారమా అనిపించేలా చేస్తుంటారు బిగ్ బాస్లో కూడా. సో ఇవాళ దాంతో పోలిస్తే కొద్దో గొప్ప బెటరే కాబట్టి ఫర్ మీ ఇట్ ఈస్ నైస్. బట్ లెట్స్ సీ, చూద్దాం ఫర్దర్గా ఏంటి అనేది. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. రేపు రాత్రి ఎపిసోడ్ కొంచెం లేట్ అవుతుంది నాది, ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళేసరికి 11:30 అవుతుంది. ఐమ్ గోయింగ్ ఇన్ ట్రైన్. ఇంటికి వెళ్ళేసరికి 11:30 కూడా కాదు, 11:45 దగ్గర అవుతుంది. సో మరి ఆ టైంలో రికార్డ్ చేసి నేను ఒక 12:45 దగ్గరలో పెట్టడానికి ట్రై చేస్తాను. నాకేమైనా జర్నీలో నాకు ఇంటర్నెట్ ఉన్నట్టయితే నేను చూసి రాసేస్తాను పాయింట్స్ అన్నీ కూడా. వాడు ఏమైనా కుదరకపోయినట్టయితే ఇంటికి వెళ్ళి ఇంకా మిస్ అయింది చూసుకొని రాసుకోవాలి, అట్లా ఉంటాయి. పైగా అసలు రేపు నామినేషన్స్ అయ్యి, సరే లెట్స్ సీ, చూద్దాం. సో అది గైస్ సిచ్యువేషన్. సో రేపు ఒక్కటి కొంచెం లేట్ ఉంటుంది, దయచేసి రేపు ఒక్కరోజు క్షమించండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఒక కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో, బై.